తమిళనాడులో పెరిగినటువంటి ఓటింగ్ ఎవరికి అధికార పీఠం కట్టబెట్టబోతుంది? సో డిఎంకే పార్టీకా, టీవీకే పార్టీకా, లేదా బీజేపీకా? ఎందుకంటే బీజేపీకి ఇప్పటి వరకు తమిళనాడులో ఓటింగ్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ. అయినప్పటికీ ఈసారి ఒకటేసారిగా 10 నుంచి 12% ఓటింగ్ పెరగడం అనేది ఎవరికి అధికార పీఠం కట్టబెట్టబోతుంది, లేదా ఎవరికి ఇది శుభ సూచకంగా మారబోతుంది? ఎందుకు అనంటే టీవీకే పార్టీ వచ్చిన తర్వాత, అంటే టీవీకే పార్టీ పెట్టిన 2 నెలల్లోనే అత్యధికంగా 1 కోటి మంది సభ్యత్వాలు టీవీకే పార్టీలో తీసుకున్నారు. ఇందులో జంజీలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. అంటే కొత్తగా ఓటింగ్ పర్సంటేజ్ లేదా కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళు కూడా ఇందులో ఎక్కువ మంది ఉన్నారు అనేది దాని ఉద్దేశం. అయితే డిఎంకే పార్టీ ఏం చెప్తుంది? సో మేము గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి పెండింగ్ లేకుండా ప్రతి ఒక్కటి కంప్లీట్గా ఫుల్ఫిల్ చేశాము మేము. అంటే ప్రజలకు ఏవైతే మేము హామీలు ఇచ్చామో ఆ హామీలు అనేవి కంప్లీట్గా మేము నెరవేర్చాము. అందు గురించి ఈ ఓటింగ్ పర్సంటేజ్ అనేది మా వల్లనే పెరిగింది, ఇది మాకే పడుతుంది ఈ ఓట్లని అనేది వాళ్ళ వర్షం. అయితే అక్కడ ఉన్నటువంటి, అంటే తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు కానీ లేదా కొంతమంది మీడియా సంబంధించిన పర్సన్స్ కూడా మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే, లేదు టీవీకే పార్టీ రావడం వల్లనే వాళ్ళ సభ్యత్వాలు పెరిగాయి, ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగింది. అలానే చాలామంది విజయ్ తోటి ఇది అవ్వదు, ఎందుకంటే విజయ్ మళ్ళీ సినిమాల్లోకి వెనక్కి వెళ్ళిపోవాలి తప్ప రాజకీయాల్లో సస్టైన్ కాలేడు. ఎందుకనంటే గతంలో చూసుకున్నట్టయితే మన కమల్ హాసన్ గారు వచ్చారు, అలానే రజనీకాంత్ గారు కూడా పార్టీ పెడతానని ముందుకి వెనక్కి చాలాసార్లు అవడం చూశారు. సో అంటే సినిమా వాళ్ళు మళ్ళీ వచ్చి పార్టీ పెట్టే పరిస్థితి కనబడట్లేదు. ఏదైతే ఆ కేటగిరీ ఉందో అది జయలలితతో అక్కడికే అది అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి కొత్తగా పార్టీ పెట్టి చేయగలిగింది ఏం లేదు అనేది కొంతమంది వాదం. అయితే ఇప్పుడు పెరిగినటువంటి పర్సంటేజ్, ఏదైతే ఓటింగ్ పర్సంటేజ్ 85% వచ్చిందో, ఈ 85% టీవీకే వల్లే వచ్చింది అనేది వీళ్ళ వాదన. లేదు మేము చేసిన అభివృద్ధి పనుల వల్లే మాకు వచ్చింది అని చెప్పేసి డిఎంకే వాదన. అయితే ఒకసారి సేమ్ సినారియోని మన ఆంధ్రప్రదేశ్కి తీసుకోవాలి. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని పెట్టిన తర్వాత, నవరత్నాలన్నీ మేము అమలు చేసాము, ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా బటన్ నొక్కి డైరెక్ట్ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, అందుకే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఎందుకంటే రిజల్ట్ ముందు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. అంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టబట్టబోతున్నారు అనేది వాళ్ళ విశ్లేషణ. కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ ఆ పార్టీ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో ఆ పార్టీ వాళ్ళు చెప్పిన మాటలు కూడా అవే ఉన్నాయి. అయితే ఓటర్స్ ఏం చేశారు? 151 సీట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటేసారి 11 సీట్లకు తీసుకొచ్చి 23 సీట్లు ఉన్నటువంటి ఏదైతే టీడీపీని కానీ లేదా అప్పుడు ఉన్నటువంటి కూటమిని ఏకంగా 163 సీట్లు ఇచ్చి అధికార పీఠాన్ని కట్టబెట్టు. మరి ఇలాంటి ఈక్వెన్స్ మధ్యలో ఒక్కసారి మనం తమిళనాడు చూసుకునేటప్పుడు డిఎంకేకి ఇది దెబ్బతలేటట్టు ఉందా? ఎందుకంటే ప్రీపోల్ సర్వేలో విజయ్కి చెప్పినటువంటి అంశం ఏంటంటే 8 లేదా 7, ఈ 7-8 సీట్లు వస్తేనే చాలా ఎక్కువ విజయ్కి, అంతమించి ఏం చేయలేడు అనేది వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఏదైతే ఓటింగ్ జరిగిన తర్వాత పర్సంటేజ్ చూసుకున్నాక ఇప్పుడు ఏమంటున్నారంటే కనీసం 20 నుంచి 30 సీట్లు విజయ్కి వస్తాయి. సో విజయ్ కింగ్ కాకపోవచ్చు, కానీ కింగ్ మేకర్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది అని చెప్పి. మరి కింగ్ ఎవరు అవుతారు? విజయ్ స్టాలిన్తో జతకట్టబోతున్నారా లేదా బీజేపీతో జతకడతారు? సో బీజేపీకి అసలే తక్కువ పర్సంటేజ్, అంటే నార్మల్ టైంలోనే అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ ఉంది బీజేపీకి. మరి ఇప్పుడు అధికారంలోకి వెళ్ళేంత అవకాశం బీజేపీకి ఉందంటారా? ఎలక్షన్ ముందే వీళ్ళు ఒక కూటమిలో ఏర్పడి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో కూటమిలో విజయ్ చేరితే పరిణామాలు ఎలా అయినా ఉండొచ్చు, కానీ ఎలక్షన్లు అయిపోయినాయి. సో ఇప్పుడు వీళ్ళకు ఉన్న సీట్లు బట్టే వీళ్ళు పొత్తు పెట్టుకోవాలి. సో అలాంటి పరిస్థితుల్లో విజయ్ కింగ్ మేకర్ అవుతాడా ఖచ్చితంగా, లేదా విజయే కింగ్ అవుతాడా? మీరేమనుకుంటున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే తమిళనాడు ఎలక్షన్లకి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లకి ఈసారి భారీగా ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరగడం జరిగింది. సో వెస్ట్ బెంగాల్లో మరి కొత్త పార్టీ ఏది రాలేదు. ఏదైతే మమతా బెనర్జీ ఉందో ఆమె పార్టీ మాత్రమే ఉంది అక్కడ. సో కొత్త పార్టీ అనేది అక్కడ ఏం క్రియేట్ అవ్వలేదు. కానీ తమిళనాడులో మాత్రం అలా కాదు. పార్టీ పుట్టి 2-3 నెలల్లోనే ఎలక్షన్కి వెళ్ళిన విజయ్. సో పుట్టినేమంటే అతనికి 1 కోటి సభ్యత్వాలు వచ్చాయి. సో జంజీలు బాగా అట్రాక్ట్ అయ్యారు అనేది ఒక వాదన ఉంది. సో ఇందులో జంజీల వల్లనే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. అలానే మహిళలు కూడా విజయ్కి చాలా ఇంట్రెస్ట్, అంటే విజయ్కి పట్టం కట్టడానికి చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఇలాంటి వర్షన్స్ అన్నిటి మధ్యలో మీరేమనుకుంటున్నారు? విజయ్ ఈసారి గెలుస్తాడా? సో విజయ్ సీఎం అవ్వడానికి ఎంతవరకు అవకాశం ఉంది? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియదు. థ్యాంక్ యూ.